నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం కోట్ల విజయ్ భాస్కర్ స్టేడియం దగ్గర ఉన్నాం. యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న ఉప ఎన్నికకు సంబంధించి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజు ఫైనల్ రిజల్ట్ తేలబోతా ఉంది. ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ ఉదయం నుంచి కనపడతా ఉంది. సో ఇప్పటికే లెక్కింపు స్టార్ట్ అయింది. ఓట్ల లెక్కింపు కూడా 8 గంటల నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఈ క్రమంలో దాదాపు 5 రౌండ్లు పూర్తయ్యాయి. సో మొదటి రౌండ్ నుంచి కూడా ఇప్పుడు 5వ రౌండ్ వరకు కూడా టోటల్ గా నవీన్ యాదవ్ ఆధిత్యం ఎక్కువ కనపడతా ఉంది. సో ఒక్కసారి మనం చూసుకుంటే కాంగ్రెస్ లీడ్ లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. మొదటి రౌండ్ లో దాదాపు 62 ఓట్ల మెజార్టీతో ఆధిక్యం కనపడింది. రెండో రౌండ్ వచ్చేసరికి 2995 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నట్టుగా కనపడుతుంది. అలాగే మూడో రౌండ్ విషయానికి వస్తే దాదాపు 3000 పైచిలకు మెజారిటీతో ఆధిక్యంలో కనపడింది. నాలుగో రౌండ్ విషయానికి వస్తే దాదాపు 9467 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇప్పటికే 5వ రౌండ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. దాదాపు 12651 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో చూద్దాం, ఏదైనా కానీ ఇప్పటికే నాయకులంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు ఇక్కడ సర్వత్రా ఉత్కంఠ అయితే కనపడే పరిస్థితి. ఒక్కసారి మనం అక్కడ ప్లాన్ చేసుకుంటే క్లియర్ గా మనం చూడొచ్చు. నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ లో సంబరాలు స్టార్ట్ అయినట్టుగా కనపడతా ఉన్నాయి. అంటే దాదాపు 6వ రౌండ్ వచ్చేసరికి 6వ రౌండ్ కూడా ఇదే పరిస్థితి అయితే మాత్రం కంపల్సరీగా ఖచ్చితంగా కాంగ్రెస్ విన్ అయ్యే ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. సో ఒక్కసారి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే ప్రజెంట్ ఇప్పుడు వరకు జరుగుతున్న రౌండ్స్ అన్ని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఏం చెప్తారు? చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రజలు అబద్ధ మాటలు నమ్మకుండా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇంకా 3 సంవత్సరాలు అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు విని నవీన్ యాదవ్ గారి అభ్యర్థిత్వాన్ని కూడా ప్రజలు వాళ్ళు ఆమోదించిన విధంగానే ఈ రోజు ఫలితాలు విడబడతా ఉన్నాయి. ఇప్పుడు షేక్పేట అనేసరికి ఖచ్చితంగా కాంగ్రెస్ కొంత వీక్ సెక్షన్ అది. సో అక్కడే కూడా మీరు మెజారిటీ చూపించడం, సో ఇక్కడ మళ్ళీ బోరబండ విషయానికి వచ్చాక కూడా ఇదే తీరు కంటిన్యూ అవుతుంది అంటారు? షేక్పేట్ లో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీకే, మొన్న లాస్ట్ మీరు ఎంపీ ఎలక్షన్లు చూసినా కూడా దాదాపు 5000 లీడ్ వచ్చింది. అజరుద్దీన్ గారు కూడా అక్కడ లీడ్ వచ్చింది. కానీ కేటీఆర్ గారు చిన్న వాళ్ళు పెంచి పోషించినటువంటి ఛానళ్లతోనే లేని అబద్ధాలు సృష్టించి మేము షేక్పేటలో బ్రహ్మాండమైన మెజార్టీ బీఆర్ఎస్ కి రాబోతుంది, మనకు బోరబండలో చాలా పెద్ద ఎత్తున మెజార్టీ రాబోతుంది అని చెప్పి ఫేక్ న్యూస్ తోని కొంచెం పబ్బం కట్టుకున్నారు తప్ప ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి, నవీన్ యాదవ్ గారికి పూర్తి సపోర్ట్ ఇచ్చారు. సో ఇది ఒక ఫైనల్ డెసిజన్ ఇక ఈ రోజుతో తేలిపోతా ఉంది. ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అనే దాని మీద మీరేం చెప్తారంటే ఇప్పటి వరకు మీరైతే లీడింగ్ లో ఉన్నారు, ప్రస్తుతానికి ఏం చెప్తారు? స్పష్టమైన లీడింగ్ లో ఉన్నాము. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు దాదాపు 25,000 నుంచి 30,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఇప్పటి వరకు ఎన్ని డివిజన్లకు సంబంధించి లెక్కింపు జరిగిందంటారు? ఇప్పటి వరకు షేక్పేట, యూసుఫ్గూడ, బోడబండ సంబంధించిన బూత్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు హేమత్ నగర్, తర్వాత యూసుఫ్గూడ, సోమాజిగూడ, ఎర్రగడ్డ కంప్లీట్ కాబోతా ఉన్నాయి. సోమాజిగూడ విషయానికి వచ్చేసరికి మీరు స్పెషల్ గా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు దాదాపు గత సంవత్సరాల నుంచి కూడా. ఎలా ఉండబోతుంది సోమాజిగూడ, ఎలా ఉండబోతుంది? మీరు తిరిగారు కాబట్టి ఎట్లా? ఇప్పుడు సోమాజిగూడ అంటే బాగా కాలనీలు, అపార్ట్మెంట్స్, విద్యావంతులు ఎక్కువ నివసించేటువంటి శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో మాకు శ్రీధర్ బాబు గారిని ఇన్ఛార్జ్ గా ఇవ్వడంతో ప్రతి కాలనీ, ప్రతి బస్తీ, అపార్ట్మెంట్లలో మేము మీటింగ్లు పెడితే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ వచ్చి అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి మా సపోర్ట్ అంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థికే ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం, ఈ రోజు ట్రెండ్ కూడా చూడడంతో దాదాపు మా డివిజన్ లో 15,000 ఓట్లు పోలేని. సగం డివిజనే కాబట్టి సగం డివిజన్ ఖైరతాబాద్ లో ఉంటుంది, సగం డివిజన్ జూబ్లీహిల్స్ లో ఉంటుంది. 15,000 ఓట్లలో దాదాపు 4,000 పైచిలకు ఓట్ల మెజార్టీ మేము ఇవ్వబోతా ఉన్నాం. మీకేమనిపిస్తా ఉంది? ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు అదే రిగ్గింగ్ మీద కూర్చుని ఉన్నారు. ఇప్పుడు మెజారిటీ కూడా దాని ఆధారంగానే వస్తుంది వీళ్ళందరికీ అనే దూరంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏం చెప్పారు? ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. ప్రతి ఓటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు పెట్టారు, పోలీస్ బందోబస్తు, ఎలక్షన్ కమిషన్, జిహెచ్ఎంసీ, ఇంత పకడ్బందీ ఎన్నికల తర్వాత దొంగ ఓటు వేయడానికి ఆస్కారమే లేదు, రిగ్గింగ్ చేయడానికి ఆస్కారమే లేదు. మరి వీళ్ళు 10 సంవత్సరాలలో అదే చేసి పరిపాలన చేసిరా? ప్రజా తీర్పును మీరు స్వాగతించండి.
ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజా తీర్పుని స్వాగతించారు. ప్రజల తీర్పును కూడా మీరు అపహాస్యం చేసిన అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు ఎక్కడ తీసుకుపోతున్నారు? కాబట్టి తీర్పు ఎట్లయినా ఉండని, ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు శిరస వహించాలి. మనం అందరం కూడా శిరస వహించి ఈ వచ్చిన అవకాశాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే రీతిలో మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాం. వాళ్ళు కూడా వాళ్ళ పార్టీని ఎట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలో ఆలోచన చేసుకోవాలి. మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 10 రౌండ్లు కంప్లీట్ అయ్యి పరిస్థితిని చూస్తే దాదాపు 25,000 నుంచి 30,000 పైచిలకు మెజార్టీ రాబోతా ఉంది నవీన్ యాదవ్ కి. సో అది పరిస్థితి. ఖచ్చితంగా మెజారిటీ అనేది కనపడతా ఉంది. ఇప్పటి వరకు 5వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 12,500 పైచిలకు ఓట్లు లెక్కైనాయి, పోలైనాయి. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనపడతా ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్న మాట అదే. ఖచ్చితంగా రిగ్గింగ్ కి సంబంధించి ఇప్పుడు బలంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ రిగ్గింగ్ మీద ఎక్కువ శాతం మాట్లాడడానికి ఫోకస్ చూపించే ప్రయత్నం కనపడతా ఉంది. దానికోసమే ఇక్కడ మెజారిటీ కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా 100% ఇక్కడ రిగ్గింగ్ జరిగింది, రిగ్గింగ్ చేశారు. సో ఎంఐఎం కనుసైగల్లోనే ఇక్కడ రిగ్గింగ్ ప్రాసెస్ అనేది జరిగింది, వాళ్ళ ప్లాన్ తో ఇదంతా జరిగిందంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నమాట. ఒక్కసారి చూడొచ్చు, భారీ బందోబస్తు నడుమున ఇక్కడ ఖచ్చితంగా నాయకులందరినీ కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అల్లర్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక అభ్యర్థి లీడింగ్ లో ఉన్న టైంలో ఖచ్చితంగా ప్రత్యర్థులకు సంబంధించి ఏదైనా కొంత అవకతవకలు వస్తాయన్న ధోరణిలో ఖచ్చితంగా ఇప్పుడు కనపడుతున్న పరిస్థితి కూడా చూడొచ్చు. సో ఒక్కసారి మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా 144 సెక్షన్ అనేది జూబ్లీహిల్స్ లో ఇప్పటి వరకు అమలైన పరిస్థితి. సో ఒక్కసారి కౌంటింగ్ కి సంబంధించి కూడా కొంత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కంప్లీట్ బందోబస్తుగా ఇక్కడ సిఆర్పిఎఫ్ కావచ్చు, బలగాలతో కూడా సెంట్రల్ బలగాలతో కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి కనపడతా ఉంది.